वृषभे स्वाति नक्षत्रे चतुर्दश्यायां शुभे दिने संध्याकाले तटे युक्ते स्तंभोद्भूतं मृगेसरी। हाय फ्रेंड्स, स्पेशल गा फस्ट टाइम नांपल्లి గుట్టకెళ్తున్నాం. అక్కడ ఏం జరిగిందో అసలు ఏం చేసామో అక్కడనే తెలుసుకుందాం ఒకసారి. నిజంగా అంటే ఫస్ట్ టైం నాంపల్లి గుట్టకెళ్ళడం అంటే వీడియో కోసం కాదు, క్యాన్సింగ్ పర్పస్లో వెళ్తున్నాం. ఆడ వెళ్ళి ఒకసారి నాంపల్లి గుట్టను చూసి వద్దామన్నట్టు ప్లాన్ ఉంది. సరే వెళ్ళి చూసి ఈ వ్లాగ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ మీకు చెప్పేసా, ప్రతి వ్లాగ్ని ఒక మంచి డైలాగ్ వాక్యంతో చదివేద్దామని. ఈరోజు మాట అదుపు, అదుపు మాట పొదుపు. ఏది జారినా నోరు జారద్దు. మాట అనేది చాలా పవర్ఫుల్. సో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. అది మనకు మంచిది, ఇతరులకు మంచిది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. कार 50 है. హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నట్టు నాంపల్లి గుట్ట కట్టేసి వెళ్ళి చూస్తుంటే చాలా 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 అందంగా ఉంది. పెద్ద కొండ పైన ఫస్ట్ టైం కదా కిక్కే ఫీలింగ్ ఉంటుంది. మరి పెద్ద కొండ పైన చాలా చాలా ఎత్తులో ఉంది. తర్వాత దానిపైన పాము అంటే 3D షేప్లో కట్టినారు. ఎంత బాగా కట్టినారంటే దాన్ని ఇట్లా చూస్తూ ఉంటే పాము కదులుతుంది. మొత్తం ఇట్లా కదిలినట్టు ఇట్లా పాము తిరిగినట్టు అనిపిస్తుంది. రియల్లీ వండర్ఫుల్ ఫీలింగ్. మీరు కూడా వచ్చి చూడండి. ఇంకా చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంకా లోపల ఏమో విగ్రహాలు ఉంటాయట, అవి ఉంటాయట, ఇవి ఉంటాయట. వెళ్ళి చూద్దాం ఒకసారి. నిజంగా ఒకసారి కింద లోతు చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఎట్లా అనిపిస్తుంది? నాంపల్లి గుట్ట కింద రాలే, క్యాన్సింగ్ రూట్లో చూసి వెళ్దామని వచ్చాము. బాగుంది ఇక్కడ. కృష్ణుడు నాగపర్వల పైన ఉన్నాడు. బాగుంది. ఫస్ట్ టైం కదా మీరు రావడం? 3Dలో ఉన్నట్టుంది ఆ పాము. కొద్దిగా కదిలినట్టు అనిపిస్తుంది. 3D విధంగా మనం కొద్దిగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కొద్దిగా కదిలినట్టుగా అనిపిస్తుంది. ముందర నరసింహస్వామి ఎక్సలెంట్ ఉన్నాడు. నరసింహస్వామి ఓకే. సో సూపర్ సూపర్. నాగళ్ళు ఎంత అండి టికెట్? ఒకటి 5 రూపాయలు ఒకటి. చిల్లర లేవండి. దారి మొత్తం ఏమండి ఇది పాము సొరంగ మార్గమేనా? ఇదేనా సొరంగ మార్గం? ఓకే, సొరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్ళడం. ఓకే చూద్దాం. సొరంగ మార్గం. మనం ఇప్పుడు సొరంగ మార్గంలోకి ఎంట్రీ అవుతున్నాం. వావ్ వావ్. ఏంటిదన్నది? అన్న బాగుంటుంది చూడు. వావ్ ఫ్రెండ్స్, వాట్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్. అక్కడేమో సిటీ, ఇక్కడేమో గుడి. నిజంగా చాలా సూపర్ తప్ప
నాంపల్లి గుట్ట. ఓ సరే ఎస్ ఫ్రెండ్స్, నాంపల్లి గుట్ట అనేది వెమ్లవాడకు పోయే దారిలో ఉంది. తర్వాత శబాష్పల్లి అంటే కరీంనగర్ నుంచి రాంగా శబాష్పల్లి, ఆరేపల్లి, తర్వాత నాంపల్లి, తర్వాత వెమ్లవాడ వస్తుంది. ఈ దారిలో ఉంది. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగా కట్టిరండి కట్టడం. రియల్లీ సూపర్ 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 సూపర్. కట్టెలు దొరుకుతాయి, అమ్మాయి యాటంకి వస్తారు అంటే మటన్ చికెన్ పోతారు ఇక్కడ పోతారు వేరే వాళ్ళు చూడండికి వచ్చారా? మీరు తీసుకురాలి యాటన్ మటన్లు ఏమి అంతేనా? మాది సిద్దిపేట దగ్గర. చేతురా ఓకే. కింద పెట్టి మొక్కు కొద్దిగా పైకి. సూపర్ థింగ్. కొద్దిగా కింద కొద్దిగానే ఓకే. మెట్లు చాలా ఎత్తులున్నాయి. దమ్మేస్తుంది శ్రీకాంతనా ఏమైంది నీకు దమ్మవుతుంది నడవలేక నిజంగా అంటే చాలా రోజులైంది కదా నడిచి నడిచి విపరీతమైన ఎత్తులో ఉన్నది ఘోరంగా. ఆ మెట్లు కట్టక ముందు ఇగో ఈ మెట్ల దారిట్లు పోయేవాళ్ళు. అడా సార్ జాగ్రత్త సార్. సరే అసలు ఈ లక్ష్మీనరసింహస్వామి గురించి, ఈ నాంపల్లి గుట్ట గురించి ఒక 2 నిమిషాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే దటయుక్తే స్తంభోద్భూతం మృగేశ్వరి. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయము ఇక్కడ ఉంది. ఇది రాజరాజ నరేంద్ర మహారాజు శతాబ్దంలోని ఆలయం. వాళ్లకు పుత్ర సంతానం లేక ఇక్కడ తపస్సు పట్టిండ్రు. ఎవరు? మన రత్నాంగిదేవి. వాళ్ళు నమనాడు సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గంలో వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి నిలువచ్చు. మరి అప్పుడు రత్నాంగిదేవి తపస్సు కూర్చుంటే, అమ్మ నీ తపస్సు ఎలా ఫలిస్తుంది? నువ్వు అఖండ జ్యోతితోని 41 రోజు దీపం పెట్టినట్లయితే నీకు పుత్ర సంతానం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు రత్నాంగిదేవి అదే గుండుకు దీపం ఆగడానికి ఆ గూడులాగా కొట్టిస్తే ఆ గూట్లోంచి పాలు నీరు గారి సింహగర్జనతోని భూప్రపంచానికి వినవస్తుంది. అప్పుడు నమనాడ సిద్ధులు లాంటి వాళ్ళు వచ్చి, తండ్రి నువ్వు ఇక్కడ ఏ స్వామి వెలిసినవు, నీకు ఏ ఆరాధన కల్పించాలనుకున్నాడు? లక్ష్మీ సమేతుండయి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన దేవుడు. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే తటయుక్తే స్తంభోద్భూతం మృగేశ్వరి. వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రంలో చతుర్దశి నాడు స్వామివారు ఉద్భవించారు కాబట్టి అప్పటి నుండి ప్రతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణోత్సవం మహోత్సవం మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. మరి 1000 మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది మొత్తం గుట్టను చూసినాక? చూస్తే భయం అనిపిస్తుంది, ఎక్కడానికి భయం అనిపిస్తుంది. భయం అనిపిస్తుంది. ఆ మెట్లు చాలా ఉన్నాయి. నారాయణ మంత్రం చెప్పించుకుంటున్నాను. నాకు దాదాపు 55 సంవత్సరాలు ఉంటాయి. ఈ విధమైన రాలేదు, ఆనందంగా ఉంది సార్ నాకు. ఓయ్ థ్యాంక్ యూ శ్రీకాంతనా. చాలా అద్భుతంగా ఉంది. అంతకుముందు అంటే మామూలుగా హన్మకొండలో ఎర్రగట్టు గుట్ట అనేది ఉండేది. ఆ గుట్ట కూడా ఎక్కాను. అది ఎక్కినప్పుడు భయం అనిపించింది, ఎందుకంటే అది ఎక్కినాం కాబట్టి కామన్ అయిపోయింది. సో ఇది వండర్ఫుల్ ఉంది. ఎత్తులో ఉన్నామంటే నిజంగా చాలా చాలా ఎత్తులో ఉన్నాము. నిజంగా సూపర్ అండి. ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వెనుకో వీడియోస్ తీద్దామని కోరుకున్న మా దేవుణ్ణి. ఇది నాంపల్లి గుట్ట బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ. ఓకే బాయ్.